మీరు కాంగ్రెస్‌ని కాపాడాలంటే టీఆర్ఎస్‌ని, కేసీఆర్‌ని గట్టిగా విమర్శించాలి. కానీ హనుమంతరావు ఎక్కడ కేసీఆర్‌ని విమర్శిస్తారు? కేసీఆర్‌కి హనుమంతరావుకి సత్సంబంధాలున్నాయిగా. సత్సంబంధాలు ఉన్నాయి. నేను ఏడనైతే అవసరం ఉన్న దగ్గర గట్టిగా మాట్లాడతా. ఎందుకు మాట్లాడదా? ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నా. ఆయన నా చుట్టమా, నా ఎంబడి పనిచేసిండు. అట్లాంటి ఆయన కూడా నా దగ్గర పనిచేసిండు. చంద్రబాబు కూడా ఒక్కొక్కరు అదృష్టం రాసింది, ముఖ్యమంత్రులు అయిపోయిండ్రు. కానీ నాకు బాధ లేదు. మరి ఎందుకు ఎందుకు ఎంత ఇంత ఇంత సీనియర్ అయ్యిండు మీరు? కాంగ్రెస్ అంటే విహెచ్ అంటే కాంగ్రెస్ అనిపించుకున్న మీరు ఎందుకు అసలు ముఖ్యమంత్రి కాలేకపోయారు? ముఖ్యమంత్రి అంటే ఒకటే ఉన్నదండి, లాస్ట్లో 5 అక్షరాలు ఉంటే అయిపోతుండే. REDDY ఉంటే అయిపోతుంది. హనుమంత్ రెడ్డి అయ్యి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారా? హనుమంత్ రెడ్డి అయ్యి ఉంటే 2000 ఏది 1991లోనే అయిపోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్త కన్నా కూడా కులానికే ప్రాధాన్యం ఇస్తుంది, అంతే కదా? ఇప్పుడు తెలుసుకుంటుంది హైకమాండ్ అంతా అయిపోయాక. అవును, మరి ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కదండి రాజకీయంగా. కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ కదా హనుమంతరావు గారు. పర్సెంటేజ్ ఉంటే డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదండి. మా దగ్గర ఏముంది? సాగలోడు, మగలోడు, ఒడ్లోడు, కమ్మరోడు, మునూరు కాపుల దగ్గర ఏముంటది? వాళ్ళు మొదటి నుంచి ఓటు బలం కన్నా నోటు బలమే పనిచేస్తుంది. నోటు బలం ఉన్నది కదా ఊర్లలో, వాళ్ళ ఆధిపత్యమే ఉన్నది. ఇప్పుడు తెలుసుకుంటున్నారు రాజీవ్ గాంధీ ఆలోచన ఏది, ఏం చేశారు తెలుసుకుని కూడా. ఇప్పుడు కూడా మీ నాయకుడు రెడ్డే కదా, పార్టీ చీఫ్ కూడా రెడ్డేగా. ఇప్పుడు ఇక్కడ రెడ్డే, అక్కడ రెడ్డే. అవును, అందుగురించే ప్రస్తుతానికి ప్రజల్లో కూడా ఆలోచన వస్తుంది.